రంగ ప్రవేశం చేస్తారు. ఒకవేళ గతంలో వాళ్ళు ఆల్రెడీ అటువంటి భూముల్లో పోడు చేసుకొని వాళ్ళు బతుకు జీవనం గడిపినప్పటికీ మళ్ళీ తిరిగి అక్కడ విత్తనాలు వేస్తున్న సమయంలో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ సృష్టిస్తూ ఉంటారు. అటు పరస్పరంగా గిరిజనులకి పోలీసులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది మనం తరచుగా చూస్తుంటే ఇప్పుడు అటువంటిది ఒకటి జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం అడవుల్లో ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చల్లాక అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు కొంతమంది గిరిజనులు. అయితే గుడిసెలను తొలగించేందుకు భారీ ఎత్తున అక్కడికి పోలీసులు మోహరించారు. అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో గుడిసెల్ని తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అక్కడికి జేసీబీలు, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్తో అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల అటవీ శాఖ అధికారుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా గిరిజనులు పోలీసుల పైన తిరుగుబాటు చేశారు. అయితే గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య ఈ గొడవ తోపులాట తారాస్థాయికి చేరింది. కారం పొడి, కర్రలతో గిరిజనులు పోలీసులపై ఎదురుదాడి చేశారు. పలువురు పోలీసులకి, అటవీ శాఖ అధికారులకు కూడా ఈ ఘటనలో దాడులకి సంబంధించి గాయాలయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూడండి. చేతిలో కారం పొడి, కర్ర, ఇతరత్ర మారణాయుధాలు కనబడుతున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి ఆ గుడిసెల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, తమకి జీవనోపాధి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం గుడిసెలోనే ఉంటామని చెప్పి ఈ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వచ్చి మా గుడిసెల్ని అక్కడి నుంచి తొలగించేస్తున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి అంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి సుమారుగా 100 మంది గిరిజనులు, 100 మంది పోలీసులు అక్కడ ఉండగా ఒక్కసారిగా పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. సమాధానం చెప్తున్నాను. మిగతా డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు ఇక్కడ మేము 2 గుంటలకు 3 గుంటలకు మేము ఇక్కడ నివసిస్తాను. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. అవతల గొత్తోళ్ళు కానీ ఇవతల ఈ ఏరేటోళ్ళు కానీ వాళ్ళు పోలు నరుక్కున్నారు. వాళ్ళని ఏమంటే ఈ గొత్తి వాళ్ళని ఏమంటే లేదు. వాళ్ళు దేనికి వచ్చిండ్లో, దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిందా, దేనికోసం వచ్చిందో మాకు తెలియదు. మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడ నుండి సర్టిఫికేట్ నుండి వచ్చింది ఉంటాను. ఒక్కొక్కరు 30 ఎకరాలు 40 ఎకరాలు కొట్టుకున్నారు. ఈరోజు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మాకు నరుకుతాందుకు ఇక్కడ మేము ఒక మనకు నరకలేదు. మేము ఎందుకు నరకడం లేదు? మేము ఏంటంటే మేము నివసిస్తాం, నరకదా తప్ప మేము చేయొద్దు అని మేము నరకలేదు. అసంటప్పుడు మాకు వచ్చి మా కూల కొడతాను. ఎందుకు కూల కొడతాను? మేము అవతల చూపెడతాను అంటాను. అవతల బోరింగ్లు ఇచ్చిండ్లు, పాయింట్ ఏంది కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు. ఎవరైనా ఇచ్చిండ్లు? మా ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? సీతక్క మమ్మల్ని ఇదొక్కటి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అంతే. మేము చెప్పేది ఏంటంటే మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. మాకు ఒక 4 గుంటల భూమి. మేము ఎక్కువ అడుగుతలేము, ఎక్కువ ఆశిస్తలేము. మేము నిజమా ఇదంతా మేము కొట్టుకుంటలేము. చెట్టు చూస్తాం నరికినాయి. మేము ఉన్నాయి మా గుడిసెల కాడ చెట్లు ఉన్నాయి, పుట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము పుట్టాలు తీస్తలేము, దున్నుకుంటలేము, ఏం చేస్తలేము. ఎందుకంటే న్యాయం వద్ద మేము పోతాను. మీరు దీన్ని కూడా మీరు గుర్తించలేదు. మీరు దేని మీరు ఓట్ల గురించా దేని గురించి మీరు ఆశించారు? పోయా నాయకపూర్ 2 విధాలుగా వచ్చి ఒక ఆడ ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియాలనే ఇల్లు కట్టుకొని గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఇక 2 సంవత్సరం కూడా ఓపెన్ అవుతుంది. 2 సంవత్సరాలు అయినా కానీ మా మీద దాడులు
కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక 5-6 వంతులైనాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు, ఇది 7వ వంతు. ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీ న్యాయం చేస్తాను, వాళ్ళు మాకు అన్యాయం చేస్తాను. మీ గత 2011-12 సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పూలు అన్నీ కొట్టుకొని గిరిజనేతలు వాళ్ళు 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళకి అట్లుంటే మాకు ఒక అరెకరం కూడా మాకు గతి లేదు. మాకు ఉన్నది, మా నాయనలు సంపాదించిన భూమి ఉన్నది, కానీ మా నాయనలకు మేము 2 కొడుకులం. మాకు ఒక గుంటే ఉన్నది. ఆ గుంటలో మీ 2 పుత్తుల ఇండ్లే వేసుకుంటాం. ఇక ఒక ఇండ్లిన ఆడే మా తమ్ముడే ఉంటాడు, నేనే ఉంటా. మాకు ఇల్లు స్థలం సరిపోకనే ఒక ప్లేన్ ఏరియాకి వచ్చి ఒక ఆడ నివసిస్తాను. ప్లస్ మళ్ళా ఒక 2 ఒక సంవత్సరం నుంచి ఇంత కష్టపడి ఇంత ఇల్లు కడతా అంటే కూడా వేసుకుంటా అంటే కూడా మా మీద ఇంకా దాడులు ఆపుతలేరు. ఎమ్మెల్యే సీతక్క గారు, మంత్రి గారు మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధని కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక చుట్టూ మా పైన దయచేసి ఘర్షణలు ఆపు చేయమని మనవి. ఇక ఇంతే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పూలు వాళ్ళకు ఒక్కొక్క 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళకు కేటాయించి ఉన్నాయి. వాళ్ళకు కొత్త పూలు తయారైనాయి. వాళ్ళు పంట చేసుకుంటాను, పండించుకుంటాను. వాళ్ళ మీద లేని చర్చలు వాళ్ళు మొన్న ఇక్కడి నుండి స్థానిక నుంచి నివారించిన వాళ్ళం మేము. మాకు గుంట భూమి కూడా ఒక స్థలం కూడా లేదు. ఎమ్మెల్యే సీతక్క గారు ఇప్పుడే మా మనవి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా మీద దాడులు ఆఫ్ చేయండి. తమకి ఎటువంటి ఆధారం లేదు, బతుకు జీవనం కోసం ఎటువంటి ఆధారం లేదు. మేమేమో చిన్నగా 1-2 గుంటలు ఇక్కడ ఆల్రెడీ చదును చేసుకున్న ప్రాంతంలోనే ఉంటుంటే మమ్మల్ని ఇప్పటికే 5-6 వంతులుగా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇది 7వ వంతుగా అయింది. కానీ మాకు మాత్రం ఇంకా ఒక ఆశ్రయాన్ని కల్పించలేకపోతున్నారు. యువతల వైపుగా చాలా ఉన్నవారికే మరింతగా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఎకరాలు 15 ఎకరాల వరకు వారంతా చదును చేసుకుని అక్కడ ఉంటే వారిని టచ్ చేయడం లేదు, కానీ మా పైన దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇదంతా కూడా ఒక రకంగా 2 తెగల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులు అక్కడ నుండి గుడిసెల్ని తొలగించే ప్రయత్నం చేయగా వీరందరినీ అడ్డుకొని పరస్పరంగా దాడి కూడా యత్నించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మన ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో ప్రజెంట్ ఈ ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఏంటి 2 తెగల మధ్య విభేదంగా ఉందా? ప్రజెంట్ అక్కడ గుడిసెలు వేసుకున్న వారు అటవీ ప్రాంతంలో పోడు భూముల్లో వేసుకున్నారా? ఇంకొక తెగ అవతల వైపుగా అని చెప్పి వారంతా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ యువతల వైపుగా తెగని టార్గెట్ చేయకుండా పోలీసులు వీళ్ళని మాత్రమే ఎందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటి నుండి కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇక్కడ గతంలో కూడా అనేక మంది ఇక్కడ వేరే ఆ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 30 ఎకరాలకు పైగా పోడు భూములను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అడవులను నాశనం చేసి 100 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకున్నా కానీ అప్పుడు లేని ఇబ్బందులు, మేము కనీసం ఇంటి నిర్మాణం కోసం 2-3 ఆ గుంటల భూమిని మేము చదును చేసుకుంటే తప్పేంటన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపించింది. దీనికి సంబంధించి ఇక్కడ ములుగు జిల్లా ఏటూరు నగరం, అలాగే ఇక్కడ చెల్పక అటవీ ప్రాంత సమీపంలో కూడా జరుగుతుంది. ఇక్కడ రొయ్యూరు ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండడంతో ప్రస్తుతానికైతే ఇక్కడ చెల్పక శివార్లో కూడా ఉదయం అంటే గత కొద్ది 2-3 ఏళ్ల నుండి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత భూమిని ఇక్కడ సాఫ్ చేసుకొని చదును చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు కనుక ఒక్కసారి గమనిస్తే, ఎందుకంటే గతంలో ఒక్క కుటుంబంలో కూడా 2-3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నటువంటి సమయంలో వాళ్లకు మళ్ళీ వేరే కుటుంబం కూడా ఏర్పడాల్సినటువంటి ఉంది. కనీసం భూములే తమకు కూడా కుటుంబాలని నిర్మించుకోవడం కోసం అక్కడ గుడిసెలు వేసుకున్నాం తప్ప మాకు వ్యవసాయం కోసం కాదు అంటే దీన్ని ఉదహరిస్తున్నారు. అంటే మేము నివాస యోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంగా మేము ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది అక్రమంగా కూడా ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు అలాగే 30 ఎకరాల ప్రాంతాలని కూడా వీళ్ళు చదును చేసుకొని పోడు భూములను స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళను పట్టించుకోలేని మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు తప్ప 2 తెగల మధ్య ఘర్షణగా దీన్ని అభివర్ణించడానికి లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వీళ్ళందరూ కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా అక్కడ చెప్పారు. గుడిసెలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేయడంతో ఇక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పోలీసులపై కూడా కొంత అడ్డు. ఎన్ని కుటుంబాలు అక్కడికి వచ్చాయి? ఎన్ని కుటుంబాలు అక్కడ చదును చేసుకొని గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు? అంటే వారంతా కూడా నిరాశ్రయులుగానే ఉన్నారా? ఇక్కడ తప్ప వేరే ఆధారం లేదా వాళ్ళకి కనీసం ఉండడానికి ఒక నివాసం కూడా లేదా? ప్రస్తుతానికి వీళ్ళు